ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూన్ 27, 2025. కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 18వ వచనము. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆమేన్. నిజంగా మొరపెట్టుట అంటే నిజం కాని మొర కూడా ఉందన్నమాట. నిజంగా అంటే నిష్కపటంగా, కపటం లేకుండా మన హృదయంలో ఏముందో దాన్నే మాట్లాడటం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడను అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అట్లా కాకుండా హృదయంలో ఒకటి, పెదవులు మాట్లాడేది మరొకటైతే అది నిజమైంది కాదు, కపటమైంది. మనలో ఎక్కువ శాతం దీనికే చెందిన వారం. నటించడంలో మనకు మనమే సాటి. హృదయంలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న పైకి మాత్రం షేక్ హ్యాండ్లు, ప్రైజ్ ద లార్డ్, వీటికి మాత్రం ఏ లోటు ఉండదు. నటించి వేరే వాళ్ళని నమ్మించగలం, ఎందుకంటే మన హృదయంలో ఏముందో వారికి తెలియదు కాబట్టి. కానీ హృదయాంతరంగా నెరిగి ఉన్న దేవుని దగ్గర నటించి ప్రార్థించే ప్రయత్నం చేస్తే మన ప్రార్థన తేలిపోతుంది. మన హృదయంలో ఏముందో దాన్నే ప్రార్థించాలి. అయితే ప్రార్థించే ముందు మన హృదయాన్ని సరిచేసుకోవాలి. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటూ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో. జీవం అంటేనే యేసు ప్రభువు. ఆయనను ప్రేమించేవారు కపటమైన మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. కపటమైన మాటలతో చేయు ప్రార్థన దేవుడు అంగీకరించడు. మన ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రతిఫలం ఇవ్వాలి అంటే కపటమైన మాటలు కాకుండా ఆయన నింపుకున్న హృదయం నుండి రావాలి. అందుకే దావీదు ఇట్లా ప్రార్థిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొక్కము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటున్నాడు. పెదవుల ద్వారా చేసే ప్రార్థన కాదు కానీ మన హృదయాలు ఆయనకు సమీపంగా ఉండి ప్రార్థించాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూసినట్లయితే, ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు అంటూ దేవుడు అంటున్నాడు. నిజంగా ప్రార్థించగలిగితే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు అంటూ అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. అలాగే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనంలోనే చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటూ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మన సమస్య ఏదైనా కావచ్చు, నిజంగా నిష్కపటంగా ప్రార్థించగలిగితే ఆయన మనకు ఆశ్రయమును, ఆపత్కాలంలో సహాయకుడినై ఉన్నాడంట. మన ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే అది మన మీదే ఆధారపడి ఉంది. మన ప్రార్థనకు ప్రభు చెవియొగ్గి విని జవాబు ఇచ్చే విధంగా మన జీవితాలను సరిచేసుకొని ప్రార్థిద్దాం. అట్టి కృపా